స్తాడుగదా. అవును. ఓపికగా వెళ్ళి పడవను స్థిరంగా ఉంచి ఆ భయంతో తొందరపడకుండా ఉంటే ఆ దారిగుండా వాళ్లను సురక్షితంగా దాటించగలను అని విశ్లేషించుకుంటాడు. ఇక్కడొక అద్భుతమైన విషయం ఉంది. అతని జ్ఞాపకం ఇన్నాళ్ళో అతన్ని భయపెట్టే ఒక ఆయుధంలా పనిచేసింది. కాని ఇప్పుడు అదే జ్ఞాపకం అతనికి దారి చూపే ఒక దిక్సూచిలా మారింది. నిజమే. అంటే ఆ క్షణంలో అతనిలో భయం పూర్తిగా పోయిందా అని మీరడగొచ్చు. అదే కదా, కథను గమనిస్తే అలా అనిపించదు. భయం పూర్తిగా పోలేదు, అది అక్కడే ఉంది. మ్మ్. కాని ఆ భయం పక్కనే బాధ్యత అనే మరో శక్తివంతమైన భావం నిద్రలేచింది. వెంటనే అతను ఆచరణలోకి దిగుతాడు. పడవ కట్టును విప్పుతాడు. అది చూసి ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోతుంది కదా. అవును. అతను చాలా స్పష్టమైన సూచనలిస్తాడు. కిందకు వంగి కూర్చోండి, ఎవ్వరూ ఒక్కసారిగా కదలకండి, పిల్లలను దగ్గరగా పట్టుకోండి అని చెబుతాడు. వాళ్లు పడవలోకి ఎక్కగానే పడవ నీటిలోకి దిగుతుంది. నిజానికి ఆచరణ మొదలైనప్పుడే అసలు సవాలు మొదలవుతుంది. ఖచ్చితంగా. సిద్ధాంతపరంగా మెదడులో ఆలోచన మారినంత సులభం కాదు వాస్తవంలో ఆ పని చెయ్యడం. పడవ నీటిలోకి దిగగానే ప్రవాహం వెంటనే దాన్ని బలంగా లాగుతుంది. ఆ కుదుపుకు పిల్లలు భయంతో ఏడుస్తారు. వృద్ధురాలు కళ్ళు మూసుకుని మెల్లగా ప్రార్థన చేయడం మొదలుపెడుతుంది కదా. ఇది అక్షరాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్షణం. అవునండి. ఇక్కడ నా మనసును బాగా తాకిన విషయమేమిటంటే, ఈ సమయంలో ఆ యువకుడి చేతులు వణుకుతూనే ఉన్నాయి. అతను నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి మాటలు గుర్తు చేసుకున్నాడు. అయినా అతని శరీరం వణుకుతోంది. కాని ఈసారి అతను ఆ తెడ్లను వదిలిపెట్టలేదు. నది పడవను తోసినప్పుడు అతను బ్యాలెన్స్ సర్దుకున్నాడు. గాలి బలంగా ఢీకొట్టినప్పుడు తన శరీరాన్ని దిగువకు వంచాడు. ఇక్కడే మనం యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ అంటే యాక్ట్ అనే ఒక మానసిక శాస్త్ర విధానాన్ని చూడొచ్చు. ఏంటండి అది? కొంచెం వివరంగా చెబుతారా? అంటే భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం కంటే ఆ భయం అక్కడే ఉన్నా సరే మన విలువలకు కట్టుబడి పనిచేయడమన్నమాట. ఓహో, భయాన్ని అంగీకరిస్తూనే ముందుకు వెళ్లడం. అవును. అతని శరీరంలో అడ్రినలిన్ ప్రవహిస్తోంది, చేతులు వణుకుతున్నాయి. కాని అతను ఆ భయాన్ని అంగీకరిస్తూనే తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు. ఆ ప్రయాణం మధ్యలో ఒక ఊహించని సంఘటన జరుగుతోంది గదా. ఒక పెద్ద అల వచ్చి పడవను పక్కనుంచి బలంగా తాగుతుంది. అవును. ఒక్క క్షణం పాటు పడవ ఒకవైపుకు ఒరిగిపోతుంది. ఆ క్షణంలో అతని లోపల భయం అగ్నిలా ఎగసిపడుతోంది. తన తండ్రి పడవ మునిగిపోయిన దృశ్యం అతని కళ్లముందు మెదిలి ఉంటుంది గదా అప్పుడు. మరణం తనని కూడా తాకబోతోందనే వణుకు పుట్టి ఉంటుంది. ఖచ్చితంగా. కాని ఆ భయాందోళనల అంచున ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆ మాట, నదిని విను. అబ్బా! అతను అంధకారంలో పడిపోయి ఆ కంగారుగా నదితో పోరాడటం మానేశాడు. అదొక అద్భుతమైన మైండ్ఫుల్నెస్ క్షణం. ఆ క్షణంలో అతను తన ఆలోచనల్లోని భయం నుంచి బయటకొచ్చాడు. వర్తమానంలో ఆ పరిస్థితిని గమనించాడు కదా. అవునండి. నీటి లయను గమనించాడు. ప్రవాహం యొక్క బలాన్ని తన చేతుల్తో అనుభవించాడు. ఆ బలాన్ని ఎదిరించకుండా పడవను కొంచెం పక్కకు తిప్పి ఆ బలాన్ని దాటిపోయేలా చేశాడు. నిజమే. ఎవరైతే తమ భావోద్వేగాలకు బానిసలు కారో వారు మాత్రమే అంతటి విపత్కర పరిస్థితుల్లో అంత స్పష్టంగా ఆలోచించగలరు. అలా మెల్లగా ఆ ప్రశాంతమైన దారిగుండా అవతలి ఒడ్డుకు పడవను చేరుస్తాడు. ఆ బురద ఒడ్డును పడవ తాకగానే అక్కడ ఎదురుచూస్తున్న గ్రామస్థులు ఆనందంతో కేకలు వేస్తారు. అవును. ఆ వృద్ధురాలి కళ్లలో అయితే కన్నీళ్లు మెరుస్తాయి. పిల్లలను సురక్షితంగా దింపుతారు కదా. ఆ యువకుడు ఒడ్డుపై నిలబడి ఉన్నాడు, కాని అతని శరీరం ఇంకా వణుకుతూనే ఉంది. అవునండి. ఆ ఒత్తిడికి శరీరం అలా స్పందించడం సహజం. ఈ మొత్తం ప్రయాణంలో నాకొక్క విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. మనం ఎప్పుడూ ధైర్యం అంటే భయం ఏ కోశానా లేకపోవడం అని అనుకుంటాం కదా. అవును. ఒక కండల వీరుడు ఏమాత్రం చెలించకుండా ఉంటే వాళ్ళు ధైర్యవంతులు అని మనం నమ్ముతాం. కాని అది అసలైన ధైర్యం కాదు కదా. ఖచ్చితంగా కాదు. భయం లేకపోవడమనేది అజ్ఞానం కావచ్చు లేదా మొండితనం కావచ్చు. అసలైన ధైర్యం గురించి ఈ కథ మనకొక కొత్త నిర్వచనాన్నిస్తోంది. అవును. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు. మన లోపల భయం ఉన్నప్పటికీ, మన చేతులు వణుకుతున్నప్పటికీ ఏది సరైన పనో, ఏది మన బాధ్యతో ఆ పనిని చేయడం. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ పడవవాడికి ఏ క్షణంలోనూ భయం పోలేదు. అతను ఒక సూపర్మ్యాన్లాగా మారిపోలేదు. అతనొక సామాన్య మానవుడే, కాని అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ఆచరణలో అదే నిజమైన ధైర్యం. అవును. మన రోజువారీ జీవితాలకు కూడా ఇది ఎంతగానో వర్తిస్తుంది కదా. ఖచ్చితంగా.
మనలో చాలామంది ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నా, నాలోని భయం పూర్తిగా పోయాకప్పుడు మొదలు పెడతాను అనుకుంటారు. కాని భయం ఎప్పటికీ పూర్తిగా పోదు కదా. భయంతో పాటే మనం ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. భయమనేది మనని రక్షించే సాధనం నుంచి బంధించే సంకెళ్లుగా మారకూడదు. రెండవది, జ్ఞాపకాలను మనం పట్టుకునే విధానాన్ని బట్టి అవి కత్తుల్లా మారతాయా లేక దారి చూపే దిక్సూచిలా మారతాయా అనేది ఆధారపడి ఉంటుంది. అవును. మరియు మూడవది, మనలో దాగి ఉన్న ఆ బాధ్యత అనే భావన ఏ భయాన్నైనా అధిగమించే బలాన్ని ఇస్తుంది. ఈ కథ ముగింపు దృశ్యం ఒక అద్భుతమైన మానసిక పరిపక్వతను సూచిస్తుంది. ఆ మరుసటి ఉదయం నది చాలా ప్రశాంతంగా మారుతుంది కదా. అవును. ఆ పడవవాడు నది ఒడ్డున నిలబడి ఆ నీటివైపు చూస్తాడు. ఇన్నేళ్లలో మొదటిసారిగా అతనికి అక్కడ తన తండ్రి అదృశ్యమైన చోటు మాత్రమే కనిపించలేదు. మరింకేం కనిపించిందంటారు? తన తండ్రి తనకోసం విడిచిపెట్టిన మార్గం కనిపించింది. నది అనేది ప్రాణాలను తీసే శక్తి మాత్రమే కాదు, ఎంతో మందికి ప్రాణాలు పోసే జీవనాడి అన్నతను మళ్లీ గ్రహించాడు. అబ్బా, ఎంత గొప్ప మార్పు కదా! తన లోపలి భయంతో అతను చేసిన ఆ సంధి అతని జీవితాన్నే మార్చేసింది. ఆ చీకటి గదిలోంచి బయటకొచ్చి ఒక విశాలమైన ఆకాశాన్ని చూసినంత ప్రశాంతత ఆ ముగింపులో ఉంది. అవునండి, ఈ కథ విన్న తర్వాత నిజంగా మనందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ చివరికి వచ్చేసరికి వింటున్న ప్రతి ఒక్కరి మదిలోనూ ఒక ఆలోచన మెదులుతూనే ఉండాలి. ఈ పడవవాడికి ఆ నది ఎలాగైతే ఒక భయంగా, దాటలేని ఒక అడ్డంకిలా మారిందో, ఆ మనందరి జీవితాల్లోనూ అలాంటి ఒక నది ఖచ్చితంగా ఉండుంటుంది గదా. అవును, అది ఒక కష్టమైన బంధం కావచ్చు, వృత్తిపరమైన సవాలు కావచ్చు, లేదా మన లోపలి అభద్రతాభావం కూడా కావచ్చు. నిజమే. అందుకే చివరగా ఒక మాట అడగాలనుకుంటున్నాను. మనం రోజూ భయపడుతూ, దాటడానికి వణికిపోతూ, పారిపోతున్న ఆ నది ఏది? ఒకవేళ ఆ నదితో యుద్ధం చేయడం ఆపేసి, మన భయాన్ని అంగీకరించి, దాన్ని ప్రశాంతంగా వినడం మొదలుపెడితే, మన జీవితంలో ఏ కొత్త మార్గం కనిపిస్తుందో కదా. ఆలోచించండి.